హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇతను మామూలు వ్యక్తి కాదు. కేవలం కొకెన్ ని ప్రపంచ దేశాన్ని అన్నిటికీ సప్లై చేసేవాడు. ప్రపంచ ధనవంతుల్లో ఇతను 5వ స్థానం దక్కించుకున్నాడు. అతని గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆ విషయాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి పాబ్లో ఎస్కోబార్. ఇతను కొలంబియా దేశంలో మొదలైన ఇతని డ్రగ్స్ ఇతన్ని ప్రపంచంలో ధనవంతుడుగా అండ్ క్రిమినల్ గా మార్చింది. అతిపెద్దగా డ్రగ్స్ సప్లయర్ గా పాబ్లో ఎస్కోబార్ ప్రపంచంలోనే 80%, ముఖ్యంగా అమెరికాలో 100% ఇతనే సప్లై చేసేవాడు. ఇతను ప్రతిరోజు అమెరికాకి 20 టన్నుల కొకెన్ ని సప్లై చేసేవాడు. అంటే సుమారు 4 పెద్ద ఏనుగులతో సమానం. ఎవరికి దొరకకుండా అతిపెద్దగా మొత్తంగా డ్రగ్స్ సప్లై చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎస్కోబార్ రోజుకి $80 బిలియన్ సంపాదించేవాడు. అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 480 కోట్లు సంపాదించేవాడు. కొకెన్ అమ్మగా వచ్చే డబ్బులను అమెరికా నుంచి కొలంబియాకి తీసుకురావడానికి కోసం ఏకంగా ఒక లేర్ జెట్ ని ఉపయోగించేవాడు. దీని ద్వారా ఒక ట్రిప్ కి 640 కోట్ల క్యాష్ ని తరలించేవాడు. అదే కాక ఈ విమానానికి కావాల్సిన ఇంధనాన్ని నడపడానికి, అలాగే స్నేహితులతో సరదాగా గడపడానికి సముద్రం మధ్యలో కొన్ని దీవెనలు కూడా కొనేశాడు. కొకెన్ ని అమెరికాకి తరలించడానికి కొన్ని వందల సొంత విమానాలు, అలాగే హెలికాప్టర్లు, షిప్స్ ను వాడేవాడు. అదే కాకుండా 2 సబ్మెరీన్లు కూడా వాడేవాడు. ఎక్కువ కొకెన్ ని విమానం టైర్లో నింపి పంపించేవాడు. ఆ విమానం నడిపే పైలట్ కి ఎంత జీతం ఇచ్చేవాడో తెలుసా? ఒక రోజుకి 5 కోట్ల జీతం ఇచ్చేవాడు. ఇతని దగ్గర నోట్ల రూపంలో డబ్బు చాలా ఉండేది. ఎంతంటే అతని దగ్గర ఉండే నోటు కట్లకి వెయ్యటానికి కావాల్సిన రబ్బర్ బ్యాండ్ల కోసం నెలకి 5 లక్షల ఖర్చు అయ్యేవి. పాబ్లో ఎస్కోబార్ ఒకటే రూల్ ఫాలో అయ్యేవాడు. ఒకటి, తన ఇచ్చిన లంచం తీసుకోవాలి లేదా చనిపోవాలి. తన మాట కాదన్నాడని, తనకి ఎదురు తిరిగాడని 200 పైగా జడ్జిలను, అలాగే 1000 పైగా పోలీసులను, అలాగే మీడియా వాళ్ళని చంపించేసేవాడు. తాను చేసిన తప్పులను శిక్ష నుండి తప్పించుకోవడానికి, తాను రక్షించుకోవడానికి అతనికి అనుకూలంగా కొలంబియా చట్టం మారిస్తే ఆ దేశానికి ఉన్న అప్పు తీర్చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. అంటే $10 బిలియన్ ని అప్పుని ఎస్కోబార్ ఆఫర్ ఇచ్చాడు. కానీ కొలంబియా దేశం దానికి ఒప్పుకోలేదు. 20 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల పొడవు ఉన్న ఒక స్థలాన్ని కొని అందులో ఒక అద్భుతమైన ఇంటిని కట్టాడు. అందులో జూ కూడా ఉండేది. ఆ జూలో ప్రపంచంలో ఎక్కడి నుంచో 1000కి పైగా రకరకాల జంతువులు ఉండేవి. అంటే కాదు, ఇతని దగ్గర 800 పైగా ఇల్లులు, అలాగే విల్లాలు ఉండేవి. ఇతని కూతురు ఒకసారి రెక్కల గుర్రం అడిగిందని ఆ గుర్రానికి ముందు ఒక కొమ్మును, అలాగే 2 రెక్కలు పెట్టించాడు. కానీ ఆ గుర్రానికి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది. 1980వ సంవత్సరంలో కొలంబియా దేశంలో ఎస్కోబార్ కి చెందిన 142 విమానాలు, 20 హెలికాప్టర్లు, 32 లగ్జరీ షిప్స్ ను, 141 ఇల్లులు, ఆఫీసును సీజ్ చేశారు. ఇతని దగ్గర ఉండే డబ్బుతో ప్రతి సంవత్సరం అంటే 10% వరకు, అంటే సంవత్సరానికి $2.2 బిలియన్ ని కేవలం ఎలకలు తినే పాడు చేసేవి. అంటే మన ఇండియన్ రూపీస్ లో 14,000 కోట్లు. పాబ్లో ఎస్కోబార్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇతని దగ్గర ఉండే డబ్బుతో కానీ ఎంతో మందికి పేద ప్రజలకి ఆకలి తీర్చేవాడు, అలాగే హాస్పిటల్ కట్టించేవాడు, కొన్ని మంచి పనులు కూడా చేసేవాడు. 1993వ సంవత్సరంలో కొలంబియా సీక్రెట్ పోలీసులు ఇతన్ని కాల్చి చంపేశారు. ఈయన చనిపోయినప్పుడు ఇతని వల్ల సాయం పొందిన 25,000 పేద ప్రజలు ఇతని అంత్యక్రియలో పాల్గొన్నారు. ఇంకో విషయం, ఇతని కూతురు చలికి వణుకుతుందని ఆ చలి పోగొట్టడానికి వేడి కోసం $2 మిలియన్ అమెరికా ని నిప్పంటించాడు. అంటే సుమారుగా 12 కోట్ల రూపాయలన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.